ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 10 మే అంటే మే 10వ తారీఖు నుంచి మీకు 16వ తారీఖు వరకు, అంచేత మే 16 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ఈ యొక్క రాశుల్లో కుంభ, మీన, మేష రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటి అంటే గురుడు మిథున రాశిలోను, మరి మిగిలినటువంటి గ్రహాలు చూసినట్లయితే కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. మరి గ్రహముల యొక్క పొజిషన్లో కేతువేమో సింహరాశిలో, కుంభరాశిలో రాహు. ఈ విధమైనటువంటి గ్రహ సంబంధం ఉంది కాబట్టి మనం ఏ రాశిలో వారు ఏ విధంగా ఉంటుందో మనం సులభమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. పరిహారాలు ఆచరించండి, తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ కార్యక్రమాన్ని కూడా చాలామంది ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కూడా అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, వారి యొక్క మనోవాంఛలు నెరవేరాలని చెప్పి భగవంతుడిని ప్రార్థన చేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి పట్టుదల ఎక్కువైపోతుంది. ప్రతి పని చాలా సక్సెస్ఫుల్గా విజయం సాధించగలుగుతారు. ఆటంకాలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, చుట్టాల్లో ఇబ్బందులు, బంధువుల ఇబ్బందులు, క్యాలిక్యులేషన్స్, మనం కరెక్ట్గా ఓటు తప్పు చేస్తే ఎక్కడో తప్పు వస్తుంది, మళ్ళీ చేయాలి అంటే ఓ పని చేస్తూ మళ్ళీ తప్పు మళ్ళీ చేస్తూ ఉండాలి. ఇలాగా నిత్య జీవన విధానంలో కొన్ని విషయాల్లో అస్తమానం నలిగిపోతూ ఉంటాం. పని అయిపోతున్నట్టు ఉంటుంది, అవ్వదు. మరి ఏమిటి ఈ రకమైనటువంటి ఇబ్బందులు అంటే తప్పు, బంధుమిత్రుల పక్క నుంచి క్యాలిక్యులేషన్స్, ఉద్యోగపరమైన సమస్యలు, విద్యాపరమైనటువంటి ఇబ్బందులు, ఇలా ప్రతి విషయాల్లో కూడా ఉంటాయి. అయితే కొంతవరకు ఏమిటంటే మొండితనం, పెంకితనం, సాధించగలమనే పట్టుదల, దాంతో దృఢమైన నిర్ణయాలు తీసుకుని మీరు వెళ్ళగలుగుతారు తప్ప లేకపోతే సక్సెస్ కాదు. వార ప్రారంభంలో కార్యజయం పొందగలుగుతారు. వారం మధ్యలో శత్రువులందరూ మనం ముట్టగించినట్లుగా మన పనులకు ఆటంకాలు, ఓ పని పెట్టేవాడు కూడా ఎవడో ఏదో అంటాడు, ఇంకోటి చేస్తే ఇంకోటి ఏదో ఆటంకం. ఈ రకమైన ఇబ్బందులన్నీ కూడా వారం మధ్యలో ఉంటాయి. వారాంతం సక్సెస్ఫుల్గా మీరు విజయం సాధించగలుగుతారు. అదొక సంతృప్తి. శ్రమతో విజయం సాధించగలుగుతారు తప్ప మామూలుగా విజయం సాధించడం కష్టం. అయితే కొన్ని నూతనమైనటువంటి ఒప్పందాల విషయాల్లో క్రయ విక్రయాదులు ఆలస్యమవుతాయి. ఆర్థిక సంబంధించిన మీకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు మీద పడతారు, మీరు డబ్బు ఇవ్వాలి, తప్పదు. కానీ మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు? ఇలా ఈ రకమైనటువంటి ఇబ్బందులు. వివాహాది ప్రయత్నాలు ముందుకు పెడతాం, అవి అలా ఆగిపోతూ ఉంటాయి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు కూడా ఆగిపోతూ ఉంటాయి. ఇలా మనం చేసేటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో ఆటంకాలు, మనం చేద్దాం అనుకునే టైంకి చేయలేకపోవడం, ఇలా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మన ప్రయత్నం గట్టిగా చేయండి, విజయం సాధించగలుగుతారు. అంచేత మనం వెనకడుగు వేయవలసిన అవసరం లేదు. రాబోయే కాలం చాలా మంచి కాలం, శుభకాలం రాబోతోంది కాబట్టి మన ప్రయత్నాల ముందు చేయాలి. సంఖ్యల్లో మీరు తప్పనిసరిగా సంఖ్యల్లో ఒక 5వ నెంబరు ఎక్కువగా వాడుతూ ఉండండి. ఆరాధనలో నవగ్రహారాధన, మీకు గురు చరిత్ర లాంటివి చదవండి, హనుమాన్ చాలీసా చదవండి, మరి తప్పనిసరిగా సుందరకాండ లాంటి దాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. తద్వారా విజయం సాధించగలుగుతారు.